అంతలా తల బాదుకుంటున్నానంటే అర్థమైపోయి ఉండాలి. అసలేం జరిగిందంటే ఇంటి నిండా బెల్లం ఉండిపోయింది. అమ్మొచ్చింది కదా! కొత్త ప్రయోగం ఏద్దామా అన్నా. సరే అని చెప్పి ప్రయోగాలు స్టార్ట్ చేసేసాం. మేమెప్పుడైనా ఏదైనా అడిగితే ఒకటి కాదు, ఒకటి అడిగితే మా మమ్మీ దానికి డబుల్ చేస్తదనమాట. ఇలా వంటలంటే అలసిపోతున్నాం అని చిన్ను కూడా మా కోసం పనసకాయలు తీసుకొచ్చారు. ఎలాగో కెమెరా ఆన్‌లోనే ఉంది కదా! ఒక్క వీడియో తీసుకుంటా చిన్ను అంటే అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారనమాట. అదంతా కెమెరా ముందే. తనకి హెయిర్ మీదున్న ప్రేమ నా మీద ఎప్పుడొస్తదో. అలా పక్కకెళ్ళొచ్చేలోపు ఇదైతే కలర్ చేంజ్ అయిపోయింది. నాకప్పుడే డౌటొచ్చింది. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా డ్యాడీ అయితే బాలయ్యని చూసుకుంటున్నారు. ఆల్రెడీ చూస్తుంటేనే అర్థమైపోయింది మన వంటయితే ఫుల్ ఫ్లాప్ అయిపోయిందని. కానీ మా మమ్మీ కవరింగ్ ఇస్తూ ఉండలు చుట్టేసింది. లాస్ట్‌లో దానికి కూడా ఇవి సహకరించలేదు. ఇక ఈ రెండో వంటయితే దాన్ని చూడడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు. లాస్ట్‌కి ఎట్లైనా సరే టేస్ట్ చేస్తా అని డేర్ చేసి టేస్ట్ చేస్తున్నా. తిన్నాక కానీ ఉండలేదు. ఫుల్లు చేదనమాట. అసలు మనమైతే ఎప్పుడు చేయలేదు. యూట్యూబ్‌లో చూసి మరీ చేసాము. అందుకే ఫ్లాప్ అయిపోయింది. మమ్మీ కూడా బలైపోయింది. రెండోసారి అయితే వద్దు.